మేము చెప్తున్నాము, నిరుద్యోగులు అందరికీ మేము మా బాధ్యత మేము ప్రకటించిన ఒకటే చెప్తున్నాం. మీరు మాకు టైంలో ఒక నిమిషం ఇచ్చినా ఒక సెకండ్ ఇచ్చినా మేము వెళ్ళిపోతాం. ఒకటే చెప్తున్నాం, భారతదేశంలో రాజ్యాంగం ఎంత కాలుతుందో తెలంగాణలో రాజ్యాంగం కూడా ఎంత కాలిపోతుంది. అక్కడ మనం ఎంత నిలబిస్తాము, తెలంగాణలో కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం ఎవరైతే రేవంత్ రెడ్డి జీవో పంపిణీ తెచ్చినారు ఎవరు ఇలా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ రిజర్వేషన్స్ చేయాలి దొంగలు నేను ఎవరికి నొప్పిస్తాను ఏం మాట్లాడతాం, నేను నిజంగా మాట్లాడుతున్నాను. ఆకులు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళ జీవో పంపిణీ గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు నేను చెప్తున్నాను. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లో రోజు గురించి కొట్లాడుతున్నారు. 36 సంవత్సరాలు ఎస్ఐపిసికి పెంచాలి. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది, అన్నిటికన్నా ముఖ్యం. మరి తెలంగాణలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడరు? నాకు ఎవిడెన్స్ ఉంది. గ్రూప్ 1 ఎగ్జామ్కి కొంగులో చిట్టీలు వస్తాయి, అతను స్వీప్ వస్తాయి. కొంగులో చిట్టీలు వచ్చి నేను ఇచ్చినాడు ఎవరు? 25వ తారీఖు అక్టోబర్లో 26వ తారీఖు అక్టోబర్లో ఇచ్చినాడు ఎవరు? ఆడ లీక్ లో 22 లక్షల మంది ఇబ్బంది పడితే తెలంగాణలో 30 లక్షల మంది ఇబ్బంది పడ్డాం. వచ్చిన వాళ్ళు తెలంగాణ గడ్డ మీద ఉన్నప్పుడు 10 నిమిషాలు నీటి గురించి మాట్లాడితే 2 నిమిషాలు తెలంగాణలో లీక్ అయిన పేపర్ల గురించి రేవంత్ రెడ్డి లీక్ మీద అధికారంలోకి వచ్చింది. గ్రూప్ 1 రద్దు గురించి మాట్లాడాలి. ఇంకొకటి మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కాక్రోచ్ అయినా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి వైఎస్ఆర్ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారు దేశద్రోహులు, హిందూ వ్యతిరేకులు, ముస్లింలు, క్రిస్టియన్ చెప్పేసి మన తప్పుని తప్పించుకోవడానికి కాంగ్రెస్ చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతున్నటువంటి విద్యార్థులతో దేశద్రోహులు, నేను దేశద్రోహులు. మీరు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో నాశనం చేసినటువంటి వారు మీరు దేశద్రోహులు. ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది విద్యార్థులతో ఈ దేశ సంపద. కాబట్టి తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంగా పదవి వెంటనే రాజీనామా చేయాలి. దాంతో పాటు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులతో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజలకు గౌరవంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ దేశం నాది, ఈ దేశం నాది, ఈ దేశం భగత్ సింగ్ వారసది, అదేవిధంగా అంబేద్కర్ వారసది, అదేవిధంగా చంద్రశేఖర్ వారసది. ఈ దేశంలో ఉన్నటువంటి